హలో అండి, వెల్కమ్ టు గోదా కలెక్షన్స్. నేను సువర్చల. ఈ వీడియోలో మనం చూస్తున్నాం శారీ ఫ్రాక్స్ అండి. కలర్ కాంబినేషన్ ఈ కలర్ చాలా యూనిక్గా ఉంటుందండి. ఎన్నో సెట్స్ చేసాము ఇప్పటి వరకు. 3500 టు 3800 వరకు అయితే డిజైన్ చేసాము. కొన్ని కలర్ కాంబినేషన్స్ చేసాము, కానీ స్పెషల్గా ఈ కలర్ అయితే చాలా సెట్స్ని డిజైన్ చేసాం అనమాట. బేబీ వేసుకున్న అవుట్ఫిట్స్ ఉంటాయి, చూడొచ్చు. లాస్ట్ వీక్ మనం వీడియో పోస్ట్ చేసామండి. ఒక 25 సెట్స్ అయితే రెడీగా ఉన్నాయి అనేసి. అన్ని సోల్డ్ అవుట్ అనమాట. మళ్ళీ నాకు మెసేజెస్ కూడా వచ్చాయి, రీస్టాక్ అయిన తర్వాత మళ్ళీ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానని చెప్పానండి. ఇప్పుడు చూడండి వీడియోలో ప్రైజింగ్ అండ్ కలర్ కాంబినేషన్, ప్యాటర్న్ స్టైల్ చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. షార్ట్ పోస్ట్ చేస్తే కలర్స్ చేయండి, వేరే కలర్స్ అని అడుగుతున్నారు. ఇదైతే స్పెషల్ కలర్ అండి, అండ్ యూనిక్గా ఉంటుంది. మనకి రెగ్యులర్గా వేసే కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ స్టైల్ కానివ్వండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు చాలా మెంబర్స్ అయితే, అంటే ఫస్ట్ టైం ఈ శారీ ఫ్రాక్ తీసుకున్న వాళ్ళు, స్టిచ్చింగ్ ఫినిషింగ్ కానివ్వండి, స్టోన్ వర్క్ అండ్ వేస్ట్ బెల్ట్, అంత లుక్ అయితే చాలా బాగుందండి. ఇది మేము డిజైన్ చేయించుకోవాలంటే ఈ ప్రైసింగ్లో అయితే అవ్వదని చాలా మంది మెసేజ్ చేశారు, పర్సనల్గా చెప్పారనమాట. ఇప్పుడు మనం డిజైన్ చేసిన వాటన్నిటిలో క్యాన్ ఇచ్చామండి. అండ్ ఫ్లేయర్ స్టైల్ కూడా 10 మీటర్స్ ఉంటుంది. స్టిచ్చింగ్ ఫినిషింగ్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా. ఎంత చెప్పినా కూడా తక్కువే అండి, అంత ఫినిషింగ్ ఉంటుంది. అంటే మేము రెగ్యులర్గా చేస్తాము, కానీ స్పెషల్గా ఒక్క డ్రెస్ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు అని అంటే, వేసుకున్న అవుట్ఫిట్ కానివ్వండి, లేకపోతే మెసేజెస్ కూడా ఈ ప్యాటర్న్స్కి చాలా వస్తున్నాయి అనమాట. అందుకని చెప్తున్నాను. మా ఛానల్లో 4000 సెట్ చేసింది ఈ కలర్ కాంబినేషనే అండి. కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ అనమాట. చాలా మంచి హిట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. కలర్ అయితే ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్లో మన దగ్గర 25 సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. స్టార్టింగ్ 2 ఇయర్స్ సైజ్ అనమాట. ప్యాటర్న్ స్టైల్ అండ్ రివర్స్ స్టిచ్ ఎలా ఉంటుంది, బేబీకి ఎంత కంఫర్ట్గా ఉంటుంది ఒకసారి నేను మీతో షేర్ చేస్తాను. ఇవి సింగిల్ పీసెస్ అనమాట. ఒక 4 to 5 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ సైజులో. అండ్ ఈ మీకు సైజు, ప్యాటర్న్, కలరు సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని మెన్షన్ చేస్తాను. ఇవి వేరే ప్రైజెస్ అనమాట, సింగిల్ పీస్ ప్రైస్ ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి 2, 3, 4 ఇయర్స్ వరకు వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ నెక్స్ట్ 5, 6, 7 వరకు వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. 8 to 11 to 12 ఇయర్స్ వరకు వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్. చాలా చాలా బెస్ట్ ప్రైస్ అనమాట. ఇవి మనం బల్క్ ఆర్డర్కి డిజైన్ చేయడానికి కోసం అనేసి ఆర్డర్తో పాటు ఒక మనం 400 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుని కస్టమైజ్ చేస్తున్నాము. చాలా బాగుంది ప్యాటర్న్. ఒక రివర్స్ స్టిచ్ చూపిస్తాను. స్టోన్ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. షోల్డర్ పార్ట్ దగ్గర ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ షోల్డర్ పార్ట్ దగ్గర స్టిచ్చింగ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. శారీ స్టైల్ చూడండి, మనం పెట్టడానికి కూడా రాదనమాట, అంత నీట్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ ఈ చిన్న చిన్న ఫ్లేయర్స్ చూడండి, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందో అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వేస్ట్ పార్ట్ దగ్గర కదలకుండా ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టిన తర్వాత కూడా ఈ స్టిచ్ అనేది వేస్తారనమాట. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్ స్టిచ్ చేస్తారండి. 3500 నుంచి 4000 సెట్స్ కూడా తనే డిజైన్ చేసి స్టిచ్ చేశారు. డిజైనింగ్ అంతా నేను చేస్తాను అనమాట. స్టోన్ వర్క్ అంతా మనము స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తాము. అండ్ మళ్ళీ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత ఐరన్ చేసేసి ప్యాక్ అనేది ఉంటుంది. ఇది మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలానే వదిలేస్తామండి. సైడ్కి చిన్న మనకి సేఫ్టీ పిన్ పెట్టుకొని అలా సెట్ చేసుకోవచ్చు. ఫ్లేయర్ లుక్ చూడండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది 10 మీటర్స్ ఫ్లేయర్ ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇన్సైడ్ క్యాన్ చూడొచ్చు. ఇన్సైడ్ వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాము. క్యాన్ ఇలా ఉంటుంది. ఒక సపరేట్ పీస్ని నేను షేర్ చేస్తాను మీతో. టాజిల్స్ ఉంటుంది. సేమ్ బ్లౌజ్కి ఏ ఫ్యాబ్రిక్తో అయితే మనం ప్యూర్ సిల్క్తో డిజైన్ చేసాము, సేమ్ అలానే వేస్ట్ బెల్ట్ ఉంటుందండి. వేస్ట్ బెల్ట్ వచ్చేసి కట్ వర్క్లా ఇచ్చాము. ఫినిషింగ్ వర్క్ లుక్ చాలా నీట్గా ఉంటుంది అనమాట. వెల్వెట్ పైన వస్తుంది ఖైరీ కలర్తో. అండ్ మనకి ఇలానే 3 స్టిచెస్ ఆప్షన్గా ఉంటుంది. బేబీ ఇన్ కేస్ కొంచెం హెల్దీగా అయినప్పుడు కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చాలా సన్నగా ఉండే వాళ్ళకి ఒక సేఫ్టీ పిన్తో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నాము షోల్డర్ పార్ట్ అండి. ఇదంతా కూడా ఆమ్ హోల్ పార్ట్ అనమాట. ఇది లాస్ట్ స్టిచ్ వచ్చేసి మనకి 3 స్టిచెస్ ఎక్స్ట్రాగా ఆప్షన్గా ఉంటుంది. అండ్ ఇంటర్లాక్ ఉంటుంది 2 సైడ్స్ కూడా. ఓన్లీ ఈ స్టిచ్ పార్ట్ మాత్రమే కనిపిస్తుందండి, అంతా కూడా రివర్స్ స్టిచ్ ఉంటుంది. అండ్ ఎక్స్టెండ్ వచ్చేసి 1.5 to 2 ఇంచెస్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంటుంది. ఇక్కడ స్టిచ్ కూడా చూడొచ్చండి. ఫినిషింగ్ ఒక్కసారి చూస్తే క్లియర్గా, ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళ కోసం మాత్రమే. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి, అవుట్ఫిట్ చూసిన వాళ్ళకి మాత్రం అసలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇదంతా కూడా 2 సైడ్స్ పీక్ వచ్చేసి, ఒక్కొక్క హ్యాండ్ వచ్చేసి 1 మీటర్ అనమాట. మనకి ఇది 1 మీటర్, ఇది 1 మీటర్. 2 సైడ్స్ని, 2 హ్యాండ్స్ని కూడా 2 సైడ్స్ పీక్ వచ్చేసి ఇలా ఫ్లేయర్ స్టైల్గా డిజైన్ చేస్తారు, స్టిచ్ చేస్తారు. నెక్స్ట్ స్టోన్ వర్క్ చూద్దాము. ఇదంతా కూడా కోన్ వర్క్ అవుట్లైన్ ఉంటుంది అండ్ స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ అయితే ఐరన్ చేసేస్తాము. ఇక్కడ షోల్డర్ ఫినిషింగ్ చూడండి. ఏ సెట్ తీసుకున్నా కూడా సేమ్ ఫినిషింగ్ ఉంటుందండి. సేమ్ ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర కూడా ఒక లేస్ ఇచ్చేసాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కంప్లీట్గా
ఫుల్ ఫ్లోర్ లెంత్లా వచ్చేస్తుంది. మనం ఈ స్టెప్ని తీసుకొచ్చి ఇలా సైడ్కి పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు మ్యానిక్విన్కి చూసాం కదా, సేమ్ ఉంటుంది అలా. స్టైల్ లుక్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి శారీ ఫుల్గా వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా శారీ పార్ట్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది మనకి లెంత్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లెహెంగా అండి. లెహెంగాలో కూడా మనం వన్ సైడ్ అయితే 3 స్టిచెస్ ఆప్షన్ పెడతాము. ఇన్ కేస్ మనం ఫ్యూచర్లో వేసుకోవాలి బేబీకి, సైడ్ కొంచెం టైట్ అయింది అనిపిస్తే విడ్త్ కూడా చూడొచ్చు. మినిమం 2 మీటర్స్, ఫ్లేయర్ వచ్చేసి 10 మీటర్స్ అనమాట. ఇన్సైడ్ క్యాన్ ఉంటుంది. ఒక పీస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది అనేసి మాత్రమే షేర్ చేస్తున్నానండి. లుక్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సైజెస్ చూద్దాము. ఇది 2 ఇయర్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. 1 ఇయర్ ఫస్ట్ బర్త్డే అకేషన్కి కొంచెం హెల్దీగా హైట్ ఉన్న బేబీకి అయితే సెట్ అవుతుంది. లేదు అంటే నార్మల్ సైజ్ వచ్చేసి 2 ఇయర్స్ అనమాట. సైడ్కి మనకి డిజైన్ చేసిన టాజిల్స్ ఉంటుంది. అన్నీ కూడా 1 to 2 ఇయర్స్ అయితే ఎక్స్ట్రాగానే యూస్ చేసుకోవచ్చు అండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. బేబీ అవుట్ఫిట్ చూడండి, ఆల్రెడీ వేసుకునే తెలుస్తుంది అనమాట. నా డీపీలో కూడా ఈ కలర్ కాంబినేషన్ వేసుకున్న బేబీ అవుట్ఫిట్ ఉంటుంది. 2 ఇయర్స్ సైజ్, 3 ఇయర్స్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. ఈ ప్యాటర్న్స్ అయితే స్టిచ్ చేయడానికే టైం పడుతుందండి, సేల్ అవ్వడానికి. అదంతా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి అనమాట. 3 and 4 ఇయర్స్ సైజ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. 5 to 6 ఇయర్స్ సైజ్, 6 to 7 ఇయర్స్ సైజ్. మ్యానిక్విన్కి వేసిన అవుట్లుక్ ఎలా ఉంటుందో బేబీకి అంతకంటే బాగుంటుంది అనమాట. ఇంకా 7 to 8 ఇయర్స్ సైజ్, 8 to 9 ఇయర్స్ సైజ్. బేబీ చాలా హెల్దీగా ఉంటుందండి, హైట్ ఉంటుంది. లేకపోతే అనిపిస్తే మీరు ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారో అదే ఆర్డర్ చేయండి. అండ్ నెక్స్ట్ సన్నగా ఉన్నా కూడా హైట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ సైజెస్ తీసుకోవాలండి. మనకి ఏంటంటే రోప్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి. వేస్ట్ బెల్ట్లో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ హైట్ ఉంటున్నారు చాలామంది కిడ్స్. మనం ఏజ్ వైజ్గా కాదు, ఓన్లీ వాళ్ళకి రెడీమేడ్లో ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారో అలానే చేయండి. రెడీమేడ్ సైజెస్ లానే ఉంటుంది మనం డిజైన్ చేసేవి కూడా. 9 to 10 ఇయర్స్ సైజ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సైజుని బట్టి మనకి ఫ్రిల్ అనేది ఫ్లేయర్ లెంత్ కూడా పెరుగుతుందండి. 10 to 11 ఇయర్స్ సైజ్. హ్యాంగర్కి ఏంటంటే జస్ట్ సైజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ అవ్వకుండా సెట్ చేయడానికి మాత్రమే హ్యాంగర్కి వేస్తామండి. మ్యానిక్విన్ లుక్ అంటే కూడా బేబీ లుక్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ డబల్ నెట్టెడ్ వస్తుంది అనమాట. మిడిల్లో మనం ఇక్కడ చూస్తున్న ప్యాటర్న్ వచ్చేసి పార్ట్లో ఇది డబల్ నెట్ 2 మీటర్స్ 2 లేయర్స్ ఉంటుంది అనమాట. రిమైనింగ్ వచ్చేసి మనకి 10 మీటర్స్ ఫ్లేయర్ ఉంటుంది. కలర్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది మెజెంటా పింక్ అండి. బ్లౌజ్ కూడా రెడ్ కాదు, అలా పింక్ షేడ్ కాదు, మంచి మెజెంటా పింక్. మనకి పట్టులో వచ్చేవి ఓన్లీ బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్తో వస్తాయి, ఆ షేడ్స్ అయితే వస్తాయి అనమాట. 11 to 12 ఇయర్స్ సైజ్. సైజెస్ అండ్ ప్రైజింగ్ కూడా మెన్షన్ చేశానండి, చూడొచ్చు. సైజ్ ఒకసారి చెక్ చేసుకుని బేబీకి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇది 1 ఇయర్ సైజ్ అండి. ఇవన్నీ సింగిల్ పీసెస్ అనమాట. సైజ్ సెట్ అవుతుంది అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అవైలబిలిటీ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసేయండి. ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది, సింగిల్ లేయర్ అనమాట. సింగిల్ లేయర్ కూడా 6 మీటర్స్ ఫ్రిల్ ఉంటుంది. ఇది ఫ్లేయర్తో రాదు, సింగిల్ మనకి 2 స్టైల్గా వస్తుంది అనమాట. డిజైన్ చేసిన టాజిల్స్ ఉంటుంది, వేస్ట్ బెల్ట్ ఉంటుంది. 1 to 2 ఇయర్స్ సైజ్కి సెట్ అవుతుంది. ఇవన్నీ సింగిల్ పీసెస్ మ్యాక్సిమం. ఇది 2 to 3 ఇయర్స్ సైజ్ సెట్ అవుతుంది. వెల్వెట్తో మనకి సీక్వెన్స్ వర్క్లా వస్తుంది, వేస్ట్ బెల్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ స్టైల్ అంతా సేమ్ ఉంటుంది. ఇది కూడా 2 to 3 ఇయర్స్ సైజ్ వస్తుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఫోటో షూట్స్కి ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగా సెట్ అవుతుందండి కిడ్స్కి. ఇది కూడా మనకి 2 to 3 ఇయర్స్ సైజ్. బాటిల్ గ్రీన్తో ఉంటుంది. పీచ్ కలర్ లెహెంగా అండ్ టాజిల్స్ ఉంటుంది, వేస్ట్ బెల్ట్ ఉంటుంది. 2 సైడ్స్ పీకో చేసిన ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది అనమాట. మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. 1 ఇయర్ ప్లస్ ఎక్స్ట్రా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ ప్యూర్ షిఫాన్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్తోనే ఉంటుంది అనమాట. పీచ్ కలర్ అండ్ మెజెంటా పింక్, చాలా చాలా బాగుంది కలర్ కూడా. 3 ఇయర్స్ సైజ్. జస్ట్ 2 కంప్లీట్ అయి 3 వచ్చింది అన్న బేబీకి సెట్ అవుతుందండి. ఆనంద్ గ్రీన్ అండ్ రేడియం పింక్ షేడ్లో ఉంటుంది. సేమ్ కలర్ కాంబినేషన్లో 6 ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది.
ఇలా బేబీకి సెట్ అవుతుంది ట్విన్నింగ్‌లా అయినా, లేదు సింగిల్‌గా తీసుకోవాలన్నా కూడా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ఉంటుంది. మనం వీడియోలో ఏ సైజెస్ అయితే మెన్షన్ చేసామో ఓన్లీ ఆ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఈ సింగిల్ కలర్స్. అండ్ రిమైనింగ్ మెహందీ గ్రీన్‌లో అయితే మనకి 2 ఇయర్స్ టు మాక్సిమం వచ్చేసి 12 ఇయర్స్, 11-12 ఇయర్స్ వరకు ఉన్నాయి. అండ్ ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఈ రోజు కొరియర్ చేసేస్తామండి. అది చెప్పడం మర్చిపోయాను అనమాట. ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ చేసుకున్నారు. అవి ఈ రోజు అయితే కొరియర్ చేస్తాము. మీరు మెసేజ్ చేయమని చెప్పాను. నేను వెడ్నెస్డే చెయ్యండి. ఎవరైతే బుక్ చేసుకున్నారో నంబర్స్ అనేవి నోట్ చేసి ఉన్నాయన్నమాట. అవి సెపరేట్‌గానే ఉన్నాయన్నమాట. హోల్డ్ చేసి మీకు ప్యాక్ చేసేసి ఈరోజు కొరియర్ చేసేస్తాము. ఇవన్నీ కూడా ఉగాదికి రీచ్ అవుతాయి అనుకుంటున్నామండి. వెంటనే మేమైతే ట్రాక్ డీటెయిల్స్ షేర్ చేస్తామన్నమాట. ఇండియన్ పోస్ట్ అండ్ డిటీడీసీ సర్వీసెస్వి 1 డే అండ్ ఫెస్టివల్ ఆర్డర్స్ చాలా ఉండడంతో ఒక 1 డే అయితే టైం పడుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. హ్యావ్ ఎ పీస్‌ఫుల్ డే. థ్యాంక్ యూ.